రోజా గారి ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష? నేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష? రోజా గారు ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే తిని రాయలసీమను రతనాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన. నిన్ను పుట్టినప్పటి నుంచి 71 సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి 2009లో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబూబ్నగర్కు బతకడానికి వచ్చి ఒక్క ఓటేయని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా? ఇది నీ నీతి, నీ జాతి. నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని తప్పుపడతావా? రొయ్యల పులుసు తిన్నందుకే అంత విశ్వాసం చూపిస్తావు. ఒక్కసారి రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసుకి నిన్ను మోసినందుకు 2009లో నిన్ను పల్లకీలో మోసి పార్లమెంట్లో పంపించినందుకు మా పాలమూరు జిల్లాకి ఏం చేసినావు? పార్లమెంట్లో నోరు లేకపోయినా, పార్లమూరులో ఊరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా మేము ఎన్నుకొని నీకు రాజకీయ భిక్ష పెడితే మా పాలమూరు ఎండబెడతావు, మా కల్వకుర్తి ఎడారిగా మారుతుంది, మా భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్, మా నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎక్కడికక్కడ పడవ పెడతావా? ఇదా నీ నీతి, నీ జాతి అని నేను వారిని అడగదలుచుకున్నా అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇవాళ జూరాల నుంచి నీళ్లు తీసుకొని ఉంటే శ్రీశైలం వెనుక జలాలను మనం తీసుకోవాలన్న కుట్ర కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తిపడి అమ్ముడు పోకపోయిన ఉంటే ఇవాళ బాజాప్తా రోజుకు 5-6 టీఎంసీలు ఇక్కడ నుంచి మనం తరలించుకుంటే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా గిలగిలలాడి మన ముందర మొకరిల్లేవాళ్ళు. ఇవాళ ఆయన వచ్చి నిస్సిగ్గుగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రావట్లేదు, రైట్ బ్యాంక్లో నీళ్లు పోతూనే ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుందని సిఆర్పిఎఫ్ బలగాలు ఏ రోజు వచ్చినాయి అధ్యక్ష? మీరు ఉన్నప్పుడు రాలేదా? మీరున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్న సిబ్బందిని తన్నిపోలేదా? మీకు అసలు పౌరుషం ఉందా? మీలో చీము రక్తం ఉందా? ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి తెలంగాణ సిబ్బందిని తన్నిపోతే కూడా సిగ్గు లేకుండా ఫామ్ హౌస్లో పండుకున్న మీరు ముఖ్యమంత్రి, మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు తిష్ట వేస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద మన్ను తిన్న పాముల్లాక ఉన్న మీరు ఈరోజు మమ్మల్ని తప్పుపట్టి మీరు చేసిన పాపాలు అన్నిటిని మా నెత్తి మీద నెట్టేసి నోరు ఉంది కదా అని వాగి మమ్మల్ని తప్పుపట్టాలనుకుంటున్నారా? ఇదేనా మీ 10 ఏళ్ల అనుభవం? ఈ అనుభవంతోనేనా మీరు మమ్మల్ని అందరినీ ప్రజల్ని మోసం చేసినట్టు సభలో కూడా సభను తప్పుదోవ పట్టించాలని ఆలోచన చేసేదాన్ని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన. మీరు అప్పులు తప్పులు చేసి ఇక్కడ కొంప ముంచిపోతే కూడా దాన్ని చక్కదిద్దుకుంటూ ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ఆ ప్రాజెక్టులను ఎట్లయినా పూర్తి చేయాలని మొన్న సీతారామ సాగర్లో మా తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ జిల్లా మంత్రులందరూ కష్టపడిపోతల్ని చేయాలనుకుంటున్నాం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని మేము వచ్చిన తర్వాత 10 ఏళ్ళు నువ్వు పడవ పెడితే మళ్ళీ ప్రారంభించినాం. అనుకోకుండా ఒక ప్రమాదం జరిగింది అధ్యక్ష. ప్రమాదం జరిగి ప్రజలు చచ్చిపోతే, అక్కడున్న కార్మికులు చచ్చిపోతే సానుభూతి చూపించాలి, కుటుంబాలను ఆదుకోవాలి, కుటుంబాలను పరామర్శించాలి. కానీ పైశాచిక ఆనందం ఏంది అధ్యక్ష? ఎవరు చచ్చిపోయినా తండ్రి కొడుకు మామ అల్లుళ్ళు కలిసి డాన్సులు చేస్తారు అధ్యక్ష. పంట ఎండిపోతే కథం, అసలు వాళ్ళ పైశాచిక ఆనందానికి పరాకాష్ట అయిపోయింది అధ్యక్ష. ఎక్కడ ఏ ప్రమాదం జరిగి తెలంగాణ ప్రజలకు నష్టం జరిగినా, తెలంగాణ రైతుల పంటలు ఎండిపోయినా, తెలంగాణలో కార్మికులు చచ్చిపోయినా, తెలంగాణలో విద్యార్థులు చచ్చిపోయినా, తెలంగాణలో పాఠశాలలో ఏదైనా చిన్న సంఘటన జరిగినా వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూడు అధ్యక్ష. దాచుకున్నా దాగుతలేదు వాళ్ళ ఆనందం. అసలు అంటే ఇట్లా మనుషులు చనిపోతే పైశాచిక ఆనందం ఇట్లా ముఖంలోనే కొట్టొచ్చినట్టుగా అనిపించేటోళ్ళని ఎప్పుడైనా మీరు చూసిండ్రా అధ్యక్ష? ఆఫ్రికా అడవుల్లో మనుషులను బిక్క తినేటోళ్ళని చూసినామని విన్నా. ఈడీ ఆమీన్ ఏదది ఉగాండాకు అధ్యక్షుడు ఉండే అధ్యక్ష ఈడీ ఆమీన్ అని. ఆయన మనుషుల్ని కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం తీసి ఫ్రై చేసుకొని తినేటోడు అని. అంటే సినిమాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇట్లా కూడా ఉంటారా అని. ఇప్పుడు నిజం చేస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ వీళ్ళు ఈడీ అమీన్తో పోటీ పడుతున్నారు అధ్యక్ష వీళ్ళ పైశాచిక ఆనందంలో. ఇది మంచిది కాదు అధ్యక్ష తెలంగాణకు. 25 ఏళ్ళు మీరు పార్టీ పెట్టి ప్రజలు ప్రతిసారి మిమ్మల్ని ఆదరించారు, అవకాశం ఇచ్చారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఓడించాలని చూసిన ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మరి ఈనాడు గుండు సున్నా ఇస్తే కనీసం జ్ఞానోదయం కలగాలి కదా అధ్యక్ష.
8 సీట్లలో డిపాజిట్లు పోవడం అనేది సామాన్యమైన విషయమా అధ్యక్ష? ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోరు? ప్రజల్ని ఎందుకు తిడుతున్నారు అధ్యక్ష? మీరు చేసిన తప్పులకు, మీరు చేసిన అప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు. దాన్ని వదిలేసి ప్రజలే తప్పు చేసినట్టు, ప్రజలే క్షమాపణ చెప్పాలన్నట్టు, ప్రజల్నే ఉరిదీయాలన్నట్టు, ప్రజల్నే శిక్షించాలన్నట్టుగా వాళ్ళ మాటలు చూడండి అధ్యక్ష. ప్రజలు వాళ్ళు ప్రజలు మోసం చేసింది మాట్లాడతలేరు అధ్యక్ష. ప్రజలను తిట్టేది ఏంది అధ్యక్ష? ప్రజలు విఘ్నులు. ఎప్పుడు ఎవరికి ఏ రకంగా చెప్పాలనో ఇండికేట్ చేస్తారు అధ్యక్ష. భూకంపం కూడా ఒకటేసారి అది అధ్యక్ష. ఫస్ట్ కొంచెం కదిలి, మళ్ళీ కొంచెం ఆగి, కొంచెం కదిలి, తర్వాత భూకంపం వద్ద అధ్యక్ష. తుఫాన్ ముందలు కూడా ఒక ప్రశాంతత కనిపిస్తుంది అధ్యక్ష.